ఉద్యమకారులు, కళాకారులు, నిరుద్యోగులు, సో ఇట్లా మేధావిని ఒక మొత్తమిగా అంటే ఇంటలెక్చువల్ టీం మొత్తం దూరమైంది. ఇట్లా అనేక మంది అనేక రంగాల వాళ్ళు రకరకాలుగా దూరమయ్యారు. రైతులు కొంత సరే రైతు బంధు ఏవనికి ఎత్తులే వేసి కాలవడం అని ఓట్లయితే అమ్ముడు పోతున్నాయి, నీళ్ళు అయితే వస్తున్నాయి, ఓట్లయితే పడుతుంది, రైతు బంధు అయితే వస్తుంది, ఈ ఆంగ్ల కొంతమంది ఉన్నారు. దాంట్లో మనం ఏం తప్పడడానికి లేదు. ఇట్లా మిగతా అన్ని వర్గాలు దూరమే. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ దళిత వర్గం దూరం కాగానే ఇక్కడికి వెళ్ళి ఈయన పేరేం పేరు మన బాల్డ్ హెడ్ ఆర్ఎస్పి, ఫస్ట్ ఆర్ఎస్పి అనే ఒక యాంగిల్ ను తెలంగాణ రాష్ట్రంలో వదిలేరు. ఇట్లా అర్థమైందా? వదిలి దళిత నాయకుల్ని, దళిత సంఘాలని, పాప సోదరులందరినీ మాయమాటలు చెప్పి వీళ్ళందరూ తీసుకెద్దాం అనుకోండి. ఎందుకంటే దళితులంతా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయారు. అక్కడ 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 చాలా చాలా వర్గాలుగా విడిపోయారు, రకరకాల దూరం ఉన్నారు. వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకురావాలి, తీసుకొచ్చి ఏకదం తీసుకొచ్చి ఆయన బీఆర్ఎస్ కొంపటి ఫ్యామిలీ వేసేయాలి, దొరకాల కాడ వేసేయాలని ఆర్ఎస్పీ తోటి పెద్ద పన్నాగం పండారు. ఎందుకంటే అప్పటిదాకా చాలా బాగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చి గురుకులాలు అవి అప్పచెప్పి ఎన్నో రకాలుగా అప్పచెప్తే ఏం పంచాయతీ లేకుండా, ఏం అసంతృప్తి కూడా ఎప్పుడు వ్యక్తం చేయకుండా సడన్ గా బయటకు వచ్చి దుకాణం తెరిస్తే వాళ్ళకైనా పడుతుంది. నేను ఆ రోజే వీడియో చేసిన. ఆఖరికి వర్కౌట్ కాక ఇది ఒక ఆర్ఎస్పీ ఫెయిల్ అయింది. మిషన్ ఆర్ఎస్పీ ఫెయిల్డ్, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కవిత ఇది ప్లాన్ బి అన్నాడు కవితది అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ప్లాన్ ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫెయిల్డ్. సో ఇది ఫెయిల్ అయిపోయింది. ఓకేనా? ఇది ప్లాన్ ఏ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి ఫెయిల్ అయింది కాబట్టి ప్లాన్ బి కవిత తోటి ప్లాన్ చేస్తారేమో అని ఒక డౌట్. ఎందుకో చెప్తే ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా హరీష్ రావు నిజంగానే బయటకు తప్పిద్దామనే ఒక ఆలోచన ఉండొచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఇవన్నిటి సంబంధించిన నెగిటివిటీ మొత్తం కేసీఆర్ మీద పడుతుంది, కాబట్టి ఈ ఫోకస్ ను షిఫ్ట్ చేయడానికి కాళేశ్వరం అవినీతి కానీ మిగతా అవినీతి మరకలన్నీ షిఫ్ట్ చేసి మొత్తం హరీష్ రావు మీదకే తోసేయాలి అనే ఒక పెద్ద ప్లాన్ కావచ్చు. ఇక్కడ కాళేశ్వరం అవినీతి కానీ, ఫోన్ ట్యాప్ కానీ అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఆ అవినీతి అంశాలన్నేమో హరీష్ రావు మీద దోసేసి, అంటే ఆయన పాత్ర లేదని కాదు, ఇక్కడ మళ్ళీ బాగా గమనించరు, ఆయన పాత్ర ఉంది. కాకపోతే ఇప్పుడు అందరు దొంగలే, సంపాదించుకోరు, పంపకాల కాడ